ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు లోకం ఎలా ఉంటుందంటే మన పాపాలు క్షమించబడాలి, మన తప్పులు క్షమించబడాలి. కానీ అదే తప్పులు, అదే దోషాలు ఇతరులు చేస్తున్నప్పుడు మనం మాత్రం వాళ్ళని క్షమించుకోలేకపోతున్నాం. ఇది ప్రభు మెచ్చే కార్యం అయితే కాదు. ఎందుకంటే నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు బలహీన స్థితిలో ఉన్నప్పుడు, నా బిడ్డ శరీరంతో ఉన్నది కాబట్టి శరీరంతో ఉన్న వాళ్ళు పాపమే చేస్తారు అని దేవుడు నిన్ను కరుణించి, నిన్ను ప్రేమించి నీ పాపాలు, నీ దోషాలు తుడిచివేస్తున్నాడు. మరి అదేవిధంగా శరీరంతో ఉన్న మనము, మన తోటివారు, మన ఇరుగు పొరుగు వారు, మన వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు మనం క్షమించకపోతే అది దేవుడు మెచ్చే కార్యం కాదు కదా. మరి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి పరీక్షించుకోవాలి.